రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశారు. మాక్ డ్రిల్ చేస్తూ ఉన్నారు, మాక్ పోలింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లను వివరించడానికి ఇరు రాజధానుల నుంచి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి చారి, అలాగే అటు అమరావతి నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులోకి వస్తారు. ముందుగా చారి దగ్గరికి వెళదాం. ఇక్కడ తెలంగాణలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? చారి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మాక్ పోలింగ్ ముగిసిందా చారి? రైట్, పిఎంఆర్ దగ్గరికి వెళ్దాం. పిఎంఆర్, ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి? చంద్రబాబు ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? మాక్ పోలింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. పిఎంఆర్. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు ముగిసినాయి. ఇవి ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అటు ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు హక్కును ఎలా వేయాలి అనే అంశం మీద అవగాహన కూడా ఇప్పటికే చేసుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ భవన్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 91 మంది ఎమ్మెల్యేలు, అటు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే దాని మీద మాక్ పోలింగ్ను నిర్వహించారు. ఉదయం 7:55 టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా భవన్కి చేరుకోవాలని చెప్పేసి నిన్న ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ సమయానికి టీఆర్ఎస్ భవన్కి చేరుకున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా మంత్రి హరీష్ రావు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులను పిలిచి ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే దాని మీద అవగాహన ఏర్పాటు చేశారు. దీంతో పాటు మరోసారి అవగాహన ఏర్పాటు చేయడంతో పాటు మాక్ పోలింగ్ని కూడా నిర్వహించారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ఎమ్మెల్యేలకు నిర్వహించినటువంటి మాక్ పోలింగ్లో 91 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఓటు చెల్లే విధంగానే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. నిన్న సీఎం ఏదైతే చెప్పారో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల హాజరు అనేది మస్ట్ అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ భవన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీలో 10 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి మొదటి ఓటు ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కి టీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రమే వేయాలనేది కేసీఆర్ చేసినటువంటి ఆదేశం కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ భవన్ నుంచి బయలుదేరారు. మొదట ఓటు హక్కును టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే వినియోగించుకోబోతున్నారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏజెంట్గా చీఫ్ విప్ కుప్పల ఈశ్వర్ని నియమించిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సరైన సమయానికి హాజరయ్యేలా చూశారు. ఎన్నికలకు సంబంధించి మొదటి ఓటుకు 10 గంటల నుంచి సుమారు 11 గంటల వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా 11 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మద్దతు ఇవ్వడమే కాదు, ఓటు హక్కును కూడా పూర్తిగా చెల్లుబాటు అయ్యేలా చూసిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాక్ పోలింగ్ను కూడా రెండవసారి ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ట్రైన్ అయినట్టే చెప్పొచ్చు. చారి, అది ప్రస్తుతం తెలంగాణ ఓటింగ్ సంబంధించినటువంటి వివరాలు. అటు అమరావతి వెళదాం. అమరావతిలో ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఎట్లాంటి మాక్ పోలింగ్ జరగబోతోంది? పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అమరావతి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి? షెడ్యూల్ ఎట్లా ఉంది? చక్రి, ఓవర్ గా చూసుకుంటా ఉంటే పూర్తిగా ఏదైతే ఏపీ అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి అసెంబ్లీలోని కమిటీ హాల్ నెంబర్ 1లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు, పెద్ద కమిటీ హాల్ ఉంటుంది. ఆ కమిటీ హాల్ నెంబర్ 1లో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. 2 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. అలాగే సీక్రెట్ ఓటింగ్ కాబట్టి దానికి సంబంధించిన కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం, అలాగే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కూర్చొని స్థలం, అలాగే పూర్తిగా ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పూర్తిగా ఈ ఎలక్షన్ కు సంబంధించి, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బిట్ టు బిట్ ప్రతి పాయింట్ కూడా రికార్డ్ చేసే దిశగా కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులను కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. లోపల పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగిన క్రమంలో 10 గంటలకు ఈ ఎన్నిక ప్రారంభమవుతుంది. 5 గంటలకు పూర్తవుతుంది. మొత్తంగా చూసుకుంటా ఉంటే ఏపీ నుంచి 175 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా వాళ్లలో భూమా నాగిరెడ్డి చనిపోవడంతో ప్రస్తుతం 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీళ్లలో పార్టీల వారి బైఫర్కేషన్ చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీకి 2014లో అధికారికంగా ఉన్న లెక్కల ప్రకారం 2014లో 102 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి 4 సభ్యులు ఎన్నికయ్యారు. అలాగే బీజేపీ నుంచి 4, నవోదయం పార్టీ నుంచి ఒకళ్ళు, ఇండిపెండెంట్ గా మరొక సభ్యుడు, అంటే మొత్తంగా
బీజేపీ టీడీపీ అలాగే ఇండిపెండెంట్లు మిత్రపక్షాలతో కలిపిన 108 మంది సభ్యుల బలం టీడీపీకి ఉంది. అలాగే 67 మంది సభ్యుల బలం వైసీపీకి ఉన్న నేపథ్యంలో పూర్తిగా అటు ప్రతిపక్షం గానీ ఇటు అధికార పక్షం గానీ అందరూ కూడా రామ్నాథ్ కోవింద్కే మద్దతు తెలపడంతో ఏపీ ఎమ్మెల్యేల నుంచి ఎలక్టరల్ ఓట్ల విషయానికి వస్తే 27,666 ఎలక్టరల్ ఓట్లు రామ్నాథ్ కోవింద్ కు పడనున్నాయి. సో దీనికి సంబంధించి ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఇక్కడి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నానని చెప్పి ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న క్రమంలో ఆయన కూడా ఇక్కడి నుంచే వస్తారు. అలాగే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన స్ట్రెచ్చర్ మీద వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎంపీల విషయానికి వస్తే మొత్తం 36 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్లలో 4 ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఉన్న నేపథ్యంలో మొత్తం 22,656 మందికి సంబంధించిన ఎంపీలకు సంబంధించిన ఎలక్టరల్ ఓట్లు రామ్నాథ్ కోవింద్కి పడనున్నాయి. అలాగే 2,832 ఎలక్టరల్ ఓట్లు మీరా కుమార్ కి పడనున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు 50,000 పైచులకు పాయింట్లు ఎలక్టరల్ ఓట్లు రామ్నాథ్ కోవింద్ కి పడనున్నాయి. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభంగా ఉంది. మరొక వైపు టీడీఎల్పీ సిబ్బంది కూడా మాక్ పోలింగ్ కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. 9:30కి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత వాళ్ళందరూ కూడా పోలింగ్ కి వెళ్లడం జరుగుతుంది. తొలి ఓటు చంద్రబాబు నాయుడు వేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, ఆ తర్వాత ప్రతిపక్ష నేత జగన్ ఓటు వేసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్. అది అమరావతిలో ఏర్పాట్లు, దానికి సంబంధించిన షెడ్యూల్ ని మనం చూసాం.